జోగి రమేష్ ఎంటైర్ కుటుంబం మొత్తం మీద కూడా వరకట్నం కేసుతో పాటు హత్యాయత్నం కేసు అయితే నిన్న నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జోగి రమేష్ అందరి ఇళ్లలో ఆడవాళ్ళ గురించి మాట్లాడతాడు, అందరి కుటుంబాల గురించి మాట్లాడతాడు, అందరికీ నీతి సూక్తులు చెప్తాడు. అలాంటి జోగి రమేష్ కుటుంబంలోనే ఈరోజు ఒక వివాదం రావటం, అది స్టేషన్ వరకు వెళ్ళటం, ఆ వివాదంలో జోగి రమేష్ పాత్ర ఉందని చెప్పి కంప్లైంట్ ఇవ్వటం అనేది ఈరోజు చర్చనీయాంశంగా మారింది. విషయానికి వస్తే జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్కి 2025 మేలో అంటే ఒక 14 నెలల క్రితం పెళ్ళయింది. పెళ్ళైన మొదటి నెల నుంచే భార్య మేఘనాను వేధించడం మొదలుపెట్టారు అని, మధ్యలో వెళ్ళిపోతే అంటే పుట్టింటికి వెళ్ళిపోతే మధ్యవర్తులు పెద్దలందరూ కూడా సర్ది చెప్పి మళ్ళీ పంపారని, పంపిన తరువాత కూడా తన మీద వేధింపులు ఆగలేదు, వేధింపులు ఆగాలంటే 5 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకురావాలి మా ఇంటికాడి నుంచి అని నన్ను డిమాండ్ చేశారని, అలాగే నా మీద దాడి చేసి హత్యాయత్నం ప్రయత్నం కూడా చేశారని చెప్పి నిన్న స్పష్టంగా కంప్లైంట్లో ఇబ్రహీంపట్నంలో ఇచ్చినటువంటి కంప్లైంట్లు అయితే పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం కూడా జోగి రమేష్ వైపు చూస్తుంది. ఎందుకంటే ఇదే జోగి రమేష్ గతంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి, భార్యల గురించి అనేక సందర్భాల్లో బహిరంగంగా మాట్లాడాడు. మరి ఈరోజు కర్మ చూసావా జోగి రమేష్? నీ ఇంటికి వచ్చింది ఈరోజు. ఇది బేసిక్గా ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవ అనుకోండి, అది 4 గోడల మధ్య గొడవ, మనకెందుకులే అని చెప్పి మనం ఇన్వాల్వ్ అవ్వద్దు బేసిక్గా అయితే. కానీ ఈరోజు ఇది 4 గోడల మధ్య లేదు, బయటకు వచ్చేసింది, ప్రజల మధ్యకు వచ్చింది. ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా 10 మంది దాని మీద చర్చించుకుంటారు. పోనీ జోగి రమేష్ ఆ పెద్ద కొడుకు మీద మాత్రమే ఆ భార్య మేఘన కేసు పెట్టుంటే బాగానే ఉండేది. కానీ ఈ కేసులో మొత్తంగా 11 మందిని పెట్టింది. జోగి రమేష్ని, జోగి రమేష్ భార్యను, జోగి రమేష్ చిన్న కుమారుణ్ణి, జోగి రమేష్ తమ్ముడిని, జోగి రమేష్ తమ్ముడు భార్యని, తమ్ముడు పిల్లల్ని అందరినీ కలిపి మొత్తంగా 11 మంది మీద ఈ కేసు పెట్టింది. ఆవిడ చెప్పేది ఏంటంటే ఒక్కటే, పెళ్ళైన మొదటి నెల నుంచే నన్ను వేధించడం మొదలు పెట్టారు. నన్ను ఎవరిని కదవకుండా పై ఫ్లోర్ లో ఒక గదిలో బంధించేసి సమయానికి ఇంత ఫుడ్ పెట్టేవాళ్ళు, అదేమని ప్రశ్నిస్తే నన్ను చిత్రహింసలు పెట్టేవాళ్ళు, గట్టిగా మాట్లాడితే మీ పుట్టింటి నుంచి 5 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకురమ్మని చెప్పి కట్నం కోసం వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక నేను మధ్యలో మా పుట్టింటికి వెళ్ళిపోయాను. మళ్ళీ పెద్దలందరూ మాట్లాడి సర్ది చెప్పి బాగానే ఉంటుందని పంపితే మళ్ళీ వేధింపులు పెరిగాయి, కానీ కాపురం ఎక్కడా కూడా చెయ్యట్లేదు అని చెప్పి స్వయంగా పెద్ద కోడలైనటువంటి మేఘన జోగి రమేష్ పేరు, జోగి రమేష్ కుమారుల పేర్లను యాడ్ చేసి నిన్న స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చింది. దీని మీద కేసు అయితే పోలీసులు రిజిస్టర్ చేసి విచారణ చేస్తున్నారు. అంటే కర్మ చూడండి. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. గతంలో ఇప్పుడు అందరి మహిళలకి నేను న్యాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, కానీ తన సొంత ఇంట్లో మహిళలకు న్యాయం చేయలేడు, తల్లికి చెల్లికి న్యాయం చేయలేడు. గత ఎన్నికల్లో ప్రజలు అదే ప్రశ్నించారు. ఇప్పుడు జోగి రమేష్ ఏం మాట్లాడాడు? గతంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి, ఆ భార్యల గురించి మాట్లాడాడు. నిండు అసెంబ్లీలో భువనేశ్వర్ గారు నవ్వమానిస్తే పగలబడి నవ్వారు. ఏమైంది? కర్మ ఏమైంది? ఈరోజు మీ కుటుంబాన్ని చుట్టుముట్టింది. స్వయంగా ఇది అదే ఈ పెళ్లికి సంబంధించే స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి ఆశీర్వదించాడు. ఎవరైనా కలకాలం పాటు కలిసి ఉండాలనే మనం కోరుకుంటాం, మనం ఏమి ఏదో జరగాలని మనం కోరుకోవట్లా. నేను మొదట్లోనే చెప్పా, అది కొడుకు రాజీవ్కి అలాగే కోడలు మేఘనాకి సంబంధించిన ఇష్యూ అయితే అసలు మనం తలదూర్చే వాళ్ళమే కాదు. వాళ్ళ భార్యాభర్తలు అన్నాక ఏదో చిన్న చిన్న గొడవలు, సర్దుకుపోవటాలు అన్నీ ఉంటాయి, అది 4 గోడలకు మధ్యకే పరిమితం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే వీళ్ళ మీద హత్యాయత్నం కేసు పెట్టేదాకా వచ్చింది. మరి ఖచ్చితంగా ఇది చర్చనీయాంశంగా మారద్ది. నువ్వు మాజీ మంత్రిగా ఉన్నావు, ప్రజాప్రతినిధిగా సేవలు అందించిన వ్యక్తివి, నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన నువ్వు నీ ఇంట్లో నీ కోడల్ని చిత్రహింసలు పెట్టి నీ కోడల మీద వరకట్న వేధింపులు చేశావు అంటే, నీ కోడల మీద హత్యాయత్నాలు జరిగినాయి అంటే ఎంత దారుణంగా ఉంది. నాకు అర్థం కావట్లా. అసలు జోగి రమేష్ ఇంటికి ఎవరైనా సరే పెద్ద ఫ్యామిలీ, రాజకీయంగా పెద్ద ఫ్యామిలీ, ఆర్థికంగా స్థిరపరులు కాబట్టే వాళ్ళ ఇంటికి కోడలు చేయాలనుకుంటే అనుకుని ఉండొచ్చు. ఈరోజు మరి అంటే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మనకు తెలియదు, కానీ 5 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకురావాలని ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని నిన్న ఇచ్చినటువంటి కంప్లైంట్లో పేర్కొంది. అలాగే నా మీద హత్యాయత్నం జరిగిందని చెప్పింది. నిజంగా హత్యాయత్నం జరిగి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు గాన పోలీసులకు ఇవ్వగలిగితే జోగి రమేష్ కుటుంబం మొత్తం జైలుకి వెళ్ళటమే. భర్త ఒక్కడే కాదు, జోగి రమేష్ భార్య, జోగి రమేష్ చిన్న కొడుకు, అలాగే జోగి రమేష్ తమ్ముడు భార్య, తమ్ముడు కొడుకులు, వీళ్ళందరూ కూడా రేపొద్దున జైలుకి వెళ్లే పరిస్థితి వస్తుంది. అంటే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు. నేనేమంటానంటే ఒకవేళ నిజంగా భార్య భర్తల మధ్య గొడవ అనుకోండి, జోగి రమేష్ ఆ రోజుగాన ఈ అమ్మాయికి మేఘన కోడలికి అండగా నిలబడి ఉంటే ఈ రోజు కంప్లైంట్ లో జోగి రమేష్ పేరు ఎందుకు ఉంటుంది? వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉంటే నువ్వు అమ్మాయి తరపు నిలబడి బలంగా లేదా వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం నువ్వు చేసుంటే ఈ రోజు కంప్లైంట్ లో నీ పేరు లేకపోతే నీ భార్య పేరు ఉండేది కాదు, జోగి రమేష్ పేరు, జోగి రమేష్ భార్య పేరు ఉండేది కాదు. వాళ్ళ అత్తామామలుగా వాళ్ళు గన ఆ అమ్మాయికి అండగా నిలబడి ఉంటే, ఒకవేళ భర్త వేధిస్తున్నాడు అనుకోండి, ఓకే రైట్, ఆ భర్త పేరు పెడద్ది, తప్పు
లేదు. భర్త ఇబ్బంది పెడితే భర్త పేరు మాత్రమే పెడద్ది. కానీ ఈరోజు ఎంటైర్ కుటుంబం మొత్తాన్ని కూడా ఈ కేసులో పెట్టారు అంటే ఎంత మానసిక వేదన అనుభవించుంటుందో చూడండి. పెళ్ళైన నెల రోజుల నుంచే వేధింపులు మొదలయ్యాయి. మొదట్లోనే నేను ఇంటికి వెళ్ళిపోయాను, తర్వాత మళ్ళీ పెద్ద మనుషులు చెప్తే వచ్చానని చెప్పి స్వయంగా ఆవిడే చెప్తుందంటే మధ్యలో ఒకసారి రాజీ ప్రయత్నాలు కూడా జరిగాయి. సరే ఏమోలే కలిసి ఉంటారేమోలే, వాళ్ళు పెళ్లి కొత్తగా పెళ్ళి అయింది కదా 4 రోజులు పోతే సర్దుకుంటారులే అనే ఉద్దేశంతో పెద్దలు తిరిగి మాట్లాడి పంపితే మళ్ళీ అదే తోంది. పైగా 5 కోట్లు తీసుకురా, జోగి రమేష్కి డబ్బు కరువా? 5 కోట్లు తీసుకురావాలని డిమాండ్ చేయడం అంటే నాకు అర్థం కాల. జోగి రమేష్కి ఏమైనా డబ్బు కరువా? అసలు ఇది రచ్చకెక్కకుండా ముందు ఇద్దరిని కూర్చోబెట్టి ఆ ఇరు కుటుంబాలు కూర్చుని మాట్లాడుకోవాలి కదా. ఈ రోజు కంప్లైంట్ పెట్టేదాకా ఉత్తినే వెళ్ళరు. జోగి రమేష్ ఫ్యామిలీ ఏమి చిన్నది కాదు. అటుపక్క అమ్మాయి తరపున కంప్లైంట్ పెట్టాలన్నా 1-10 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే జోగి రమేష్ పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, మాజీ మంత్రి, కొద్దో గొప్ప పేరున్నటువంటి వ్యక్తి, అందరికీ తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద కంప్లైంట్ పెట్టడం అంటే ఆషామాషిగా ఎవరు బెటరు, అంత ఈజీగా ఎవరు బెటర్ కంప్లైంట్. వాళ్ళు ఎంత మానసిక వేదన అనుభవించి ఇక తట్టుకోలేక తప్పని పరిస్థితుల్లో ఈ రోజు కంప్లైంట్ పెట్టారో ఆలోచించండి. అదే చిన్న చిత్తగా ముక్కు మొహం తెలియనోడు కాదు కదా గొప్పకుని కంప్లైంట్ పెట్టడానికి. వాళ్ళు కూడా ఒక వెనకమాల 100 ఆలోచించుంటారు. ఆల్రెడీ ఒకసారి రాజీ చేసి పంపారు, వాళ్ళు మాత్రం ఎంత సహిస్తారు? సో ఈ రోజు ఇది చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. జోగి ఫ్యామిలీపై కోడలి కేసు, గృహహింస, హత్యాయత్నం, వేధింపులు, మొత్తం 11 మందిపై మేఘన ఫిర్యాదు. పెళ్లైన నెల రోజుల నుంచే వేధింపులు, 5 కోట్లు అదనపు కట్నం తేవాలని డిమాండు, బంధించి చిత్రహింసలు పెట్టడంతో పాటు హత్యాయత్నం కూడా చేశారని నిన్న స్టేషన్లో ఇచ్చినటువంటి ఆరోపణలు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ పై మరొక కేసు నమోదైంది. వాళ్ళకి కేసులేం కొత్త కాదులే కానీ, కాకపోతే ఈ కేసు అనేదే కొంచెం దారుణంగా ఉంది. ఎంత ఇబ్బంది పెడితే పెట్టిన కేసు ఇది. ఆయనతో పాటు మొత్తం 11 మందిపై కోడలు మేఘన ఫిర్యాదు చేయడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు శుక్రవారం కేసు అయితే నమోదు చేశారు. వాస్తవానికి ఈ మేఘన తెలంగాణలోని సూర్యాపేటకు చెందినటువంటి మహిళ. సో జోగి రమేష్ పెద్ద కుమారుడు అయినటువంటి రాజీవ్తో 2025 మే 28 సరిగ్గా 14 నెలలు. ఈ నెల 28 వస్తే సరిగ్గా 14 నెలలు అవుద్ది. 28న పెళ్ళయింది. పెళ్ళైన నెల నుంచే వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. పెద్దలు పంచాయతీతో తిరిగి భర్త వద్దకు వచ్చారు. ఆ తర్వాత చిత్రహింసలు పెట్టడంతో పాటు హత్యాయత్నం కూడా చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఈ వేధింపులు ఆపాలంటే అదనంగా 5 కోట్ల రూపాయల కట్నం తీసుకురావాలని డిమాండ్ చేశారని చెప్పి ఆరోపించారు. ఒకవేళ భర్త మాత్రమే ఇబ్బంది పెట్టుంటే, భర్త పేరు మాత్రమే ఉండుంటే సరేలే, భార్యాభర్తల మధ్య గొడవలే పోనీ అనుకుందాం మనం. కానీ జోగి రమేష్ భార్య పేరుతో పాటు అందరి పేర్లు కూడా ఉన్నాయి ఇందులో. ఒకసారి ఎవరెవరు ఉన్నారనేది కూడా ఇందులోనే రాశారు, చూడండి ఒకసారి. తన ఫిర్యాదులో భర్త రాజీవ్తో పాటు అత్తమామలైనటువంటి జోగి రమేష్, శకుంతలతో పాటు మరిదైనటువంటి జోగి రోహిత్, అలాగే ఆడపడుచు అయినటువంటి ప్రియాంక, జోగి సోదరుడైనటువంటి రాము, ఆయన కుమారులైనటువంటి రాకేష్, పండు, అలాగే ఈ రమేష్ అంటే జోగి రమేష్ బావమరిదైనటువంటి స్వామి, ఆయన భార్య అయినటువంటి రమ, అలాగే స్వామి కుమారుడైనటువంటి సంతోష్ పేర్లను కూడా ఇందులో ప్రస్తావించారంటే ఎంటైర్ జోగి రమేష్ ఫ్యామిలీ, తమ్ముడు ఫ్యామిలీ దగ్గర మొదలుపెట్టి, జోగి రమేష్ బావమరిది ఫ్యామిలీ దగ్గర మొదలుపెట్టి, జోగి రమేష్ చిన్న కొడుకు దగ్గర మొదలుపెట్టి, కూతురు దగ్గర మొదలుపెట్టి అందరి పేర్లను కూడా ఇందులో నమోదు చేయడం జరిగింది. అంటే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు ఆ అమ్మాయికి ఎవరు కూడా అండగా లేరు. వీళ్ళందరూ కలిసి ఏకదాటిగా ఆ అమ్మాయిని చిత్రహింసలు చేస్తే ఇక తట్టుకోలేని పరిస్థితిలో పెట్టింది. ఆల్రెడీ ఒకసారి పెద్ద మనుషులు మధ్యవర్తిత్వం చేసి పంపిన తర్వాత కూడా వేధింపులు ఆపకపోగా, అంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, మళ్ళీ నిన్ను పెద్ద మనుషులు పంచాయతీ చేసి నిన్ను పంపాలా అని చెప్పి మరింత వేధింపులు ఏమైనా ఎక్కువ చేశారేమో తెలియదు. కానీ ఈ రెండోసారి వెళ్ళిన తర్వాత హత్యాయత్నం కూడా చేశారని చెప్పి స్వయంగా కంప్లైంట్లో పేర్కొంది. అయితే ఈ వేధింపులు ఆపాలంటే మాత్రం 5 కోట్లు తేవాలంట. అంటే కోడలుగానే 5 కోట్లు ఆల్రెడీ అదనపు కట్నం. ఇది ఈ 5 కోట్లు అనేది అదనపు కట్నం. పెళ్ళప్పుడు ఎంత ఇచ్చారంటే మనకు తెలియదు. ఈ 5 కోట్లు అదనపు కట్నం తెస్తే కోడల మీద వేధింపులు ఆపేస్తారంటే డబ్బు కోసం చేసుకున్నది. ఇది ఏమైనా బ్లాక్ మెయిలా? కోడలంటే ఏమైనా బ్లాక్ మెయిలా? లేకపోతే కోడల్ని డబ్బు తీసుకురావాలని బ్లాక్ మెయిల్ చేయటం ఏంటి? లేదు, డబ్బు అనేది అబద్ధం అనుకుందాం. మరి ఎందుకు కోడలు ఈ రోజు అందరి మీద కేసు పెట్టింది? ఒకళ్ళ మీద ఇద్దరి మీద కేసు పెడితే అది వేరే దారి. ఈ రోజు కుటుంబం మొత్తాన్ని కేసు పెట్టిందంటే ఏ ఒక్కరు ఆ రోజు మేఘనాకు సపోర్ట్ చేయలేదు. ఈ రోజు జోగి రమేష్ ఏం చెప్తాడు సమాధానం? ఆ రోజు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి, పెళ్ళాల గురించి మాట్లాడి నువ్వు ఈ రోజు ఏం సమాధానం చెప్తావు? కర్మ చూడు. పవన్ కళ్యాణ్ ఏమి చట్టవిరుద్ధంగా వెళ్ళలేదే. ఆయన మీద ఎవరు పాత భార్యలు ఎవరు వచ్చి ఆయన మీద కంప్లైంట్ చేయలేదే. ఓకే, పెళ్లి చేసుకున్నారు, లీగల్గా విడాకులు ఇచ్చాడు,
ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అది చట్ట ప్రకారం జరిగిందే, అది ఆయన వ్యక్తిగత జీవితం. ఇది కూడా మీ వ్యక్తిగత జీవితం అయి ఉండొచ్చు. కాకపోతే ఈ రోజు రోడ్డును బడి కేసులు పెట్టుకుని గృహహింస కేసు, మీ కేసే కాదు ఏ కేసు అయినా సరే, గృహహింస కావచ్చు, వరకట్నం కేసు కావచ్చు, పెడితే మనం చీకొడతాం సాధారణంగా, డబ్బు కోసం గడ్డి తింటావా అని. అలాగే ఈ రోజు జోగి రమేష్ కేసు కూడా. కాకపోతే ఏంటంటే నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా ఉండి 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన నువ్వు ఈ కుటుంబంలో ఆడపిల్ల బయటికి వెళ్తే పరువు పోతుందని తెలిసి కూడా ఆ అమ్మాయిని అంత వేధించారు అంటే మరి రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఒకవేళ కొడుకు ఏదైనా తెలుసో తెలివిగో చేసుంటే సర్ది చెప్పాల్సిన బాధ్యత నీది. దాన్ని కంట్రోల్ చేసి కోడలు బయటికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఎందుకంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి. నువ్వు బయటికి వెళ్తే నీ రాజకీయ పరువు పోద్దని నీకు తెలుసు. అయినా కానీ ఆ అమ్మాయిని ఆ రకంగా వేధించారంటే జోగి రమేష్ ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు దీనికి ఎవరు సమాధానం చెప్పలా. మీడియా ముఖంగా ఇప్పుడు ఏమైనా జోగి రమేష్ మాట్లాడితే మనకు తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే ఎవరు మాట్లాడలేదు. మొత్తంగా జోగి రమేష్ మీద, జోగి రమేష్ కుటుంబం మొత్తం మీద నమోదైనటువంటి ఈ కేసు అనేది తీవ్ర చర్చగా మారింది. ఖచ్చితంగా అమ్మాయిని వేధించి ఇబ్బంది పెట్టి ఉంటే అది 100కు 200% తప్పే. ఒక ఆడపిల్ల మన ఇంటికి వస్తే ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అందులోనూ 10 మందికి నీతులు చెప్పే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా జోగి రమేష్ మీద నమోదైనటువంటి ఈ కేసులో గన ఆధారాలు దొరికితే కుటుంబం మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉందనేది ఇప్పుడు న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట.